హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ కోదాడపిల్ల. ఈరోజు నేను సండే స్పెషల్గా ఒక దేవాలయంకి రావటం జరిగింది. ఆ దేవాలయంని మీకు కూడా చూపిస్తున్నాను చూడండి. ఇది ఆంజనేయ స్వామి టెంపుల్. ఇది వచ్చేసి మన కోదాడకు సమీపంలో ఉన్న రామాపురం క్రాస్ రోడ్ దాటగానే రెడ్లకుంట వస్తుంది. అక్కడ ఉంటుంది ఈ గుడి. ఈ గుడిలో ఆంజనేయ స్వామి చాలా పవర్ఫుల్. ఇక్కడ కోరికలు నెరవేరుతాయని ప్రతీతి. సో మీరు కూడా ఇటువైపు ఒకసారి వచ్చి అప్పుడు తప్పకుండా ఈ రెడ్లకుంటలోని స్వామివారిని దర్శించుకోండి. ఈ ఆంజనేయ స్వామిని నేను 8 సంవత్సరాల క్రితం వెళ్ళాను. మళ్ళీ ఇప్పుడు ఆయన నన్ను రప్పించుకున్నాడు ఈ దేవాలయానికి. చాలా మహిమ ఉంటుంది ఈ స్వామివారికి. ఇక్కడ వెలిసిన స్వామి. ఇక్కడ మొత్తం పక్కన చుట్టుపక్కలంతా పొలాలు, చెట్లు, చాలా బాగుంది. ఎంత ప్రశాంతంగా పాజిటివ్గా ఉందంటే ఈ వాతావరణం నాకైతే చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. మీరు కూడా తప్పకుండా వెళ్ళి ఈ దేవాలయానికి వెళ్ళండి. ఇక్కడ చూడండి, మనకి ఉసిరి చెట్టు, బిల్వ చెట్టు ఉంది. పక్కనే మనకి శివాలయం కూడా ఉంది. ఈ శివాలయానికి పక్క నుంచి చిన్నగా రావచ్చు. ఇలా చాలా బాగుంది. మనము లేట్గా వెళ్ళాము, అందుకనే ఎవరు లేరు. కానీ మామూలు రోజుల్లో అయితే చాలామంది భక్తులు ఈ గుడికి వస్తూ ఉంటారు. ఇది ధ్వజస్తంభం స్టార్టింగ్లో శివాలయానికి. అప్పుడే శివుడికి అభిషేకం చేస్తున్నారు అయ్యగారు. మా దర్శనం అయిపోయింది. చాలా బాగా చేసుకున్నాము స్వామివారికి. ఇక్కడ శని పూజలు కూడా బాగా చేస్తారు. మీకు శని బాధలు ఏమన్నా ఉన్నా ఇక్కడికి వచ్చి చేయించుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని కొత్త వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.